రేపటి నుంచి మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లా కేంద్రాల వారీగా మొదలు భావజాల వ్యాప్తిని అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మా పార్టీ నాయకులు, ఇతర బీసీ సంక్షేమ సంఘాల నాయకులతో వెంటనే ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలని జాగృతం చేసే ప్రయత్నం విస్తృతం చేస్తాం. దాంతోపాటు మిగతా ఇంకా చాలా విషయాలు కూడా మేము మాట్లాడుకున్నాం. ఏ రకమైన కార్యాచరణ ఉండాలి, ప్రభుత్వం దిగిరాకపోతే మొండి వైఖరితో గనక రిజర్వేషన్లు ఇవ్వకుండానే బీసీల గొంతు కోసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఏం చేయాలనే విషయంలో లోపల చాలా మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి నివేదించి తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలో కూడా తప్పకుండా నిర్ణయించుకుంటాం. కానీ ఈ విషయాన్ని వదిలిపెట్టాం. తప్పకుండా బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడతాం. మీరు రాజ్యాంగ సవరణ అని మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూర్చుంటే ఛాయ్ తాగే లోపల అయిపోతుంది రాజ్యాంగ సవరణ. ఇదివరకు చేయలేదా? ముల్కీ రూల్స్ని ఆనాడు సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేస్తే అవును ఇది కరెక్టే అంటే ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ముల్కీ రూల్స్ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా? మరి అలా బీసీలకు న్యాయం చేసే కాడ రాజ్యాంగ సవరణ చేయడానికి ఎందుకు మీకు ఇబ్బంది అవుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. రేపటి నుంచి అందరినీ కూడా జాగృతం చేస్తూ మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా మొదలు ప్రెస్ మీట్లతో మొదలు పెడతాం, చిన్న చిన్న సమావేశాలతో మొదలు పెడతాం. తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుందో పెద్దలు కేసీఆర్ గారితో ఒకసారి అంతర్గతంగా చర్చించిన తర్వాత ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రేపటి నుంచి మా నాయకులందరూ కూడా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా పార్టీ మొత్తం కూడా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ